హాయ్. సో రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యిండు. సో ఆయన తీవ్రమైన సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటా ఉండు. దానిలో ఒకటి ట్రాన్స్జెండర్స్ అయ్యుండొచ్చు, లెస్బియన్స్ అయ్యుండొచ్చు, ఇలాంటి వాళ్ళకి కొన్ని వ్యతిరేక చర్యలు తీసుకుంటా ఉండు. ఆయన వాళ్ళ కొన్ని హక్కులు కూడా రద్దు చేస్తూ ఉన్నాడు. అలాగే వచ్చేసి ఏంటి అంటే ఇమ్మిగ్రెంట్స్ వలసదారులను కూడా దేశంలోకి రానియను కట్టడి చేస్తానని చెప్పాడు. చర్యలు స్టార్ట్ చేసిండు. సరే, అది అమెరికా పరంగా ఆయన నేను కాపాడుతున్నా అని చెప్తున్నాడు. కానీ దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా దేశంలో ఉన్నారు, దేశం బయట ఉన్నారు. అది బై డిఫాల్ట్ ఎక్కడైనా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ నిన్న ఆయన చర్చ్ ప్రేయర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బిషప్ ఆమె ఏం చెప్పిందంటే, వాళ్ళని క్షమించండి, వీళ్ళందరినీ కూడా లెస్బియన్స్ని, ట్రాన్స్జెండర్స్ని, వాళ్ళ హక్కులని రద్దు చేయొద్దు, వాళ్ళ మీద దయ చూపించండి, అలాగే ఇమ్మిగ్రెంట్స్ మీద, వలసదారుల మీద కూడా దయ చూపించండి అంటూ మాట్లాడింది. ఇమ్మీడియట్గా ట్రంప్ రియాక్షన్ అడిగినప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే, ఆ బిషపు దుర్మార్గురాలు, అలాగే వచ్చేసి ఆమె అమెరికాకి అపాలజీ చెప్పాల్సిందే, ఆమె మాట్లాడిందో వింత విషయం ఏం లేదు, ఇది అమెరికాకు వ్యతిరేకమైన చర్య అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో డెఫినెట్గా అమెరికా దేశాన్ని డెవలప్ చేసుకోవాలన్న యాక్టివిటీస్తో ఉన్న ట్రంప్ ఇదే అభిప్రాయాన్ని చెప్తాడు. సో దానికి వ్యతిరేక అభిప్రాయం వాళ్ళు ఏం మాట్లాడినా ఆయన పట్టించుకునే స్థితిలో లేడు. సో భవిష్యత్తు వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.